నాకు నువ్వంటే ఇష్టం లేదు మొర్రో అంటూ ఒక మగాడు నువ్వంటే నాకిష్టం లేదని పదే పదే చెబుతున్నా సిగ్గు లేకుండా వెంటపడే ఆడదాన్ని ఏమంటారు అని నీచంగా మాట్లాడిన తర్వాత కూడా ఆ ఆడది అతని వెంట పడిందంటే అది మిథున ఒక్కతే అయ్యుంటుంది. దేవ ఆమె గురించి అంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా నాకు నువ్వే కావాలి అంటూ అతని వెంట పడింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మిథున మనసును ముక్కలు చేశాడు దేవ. మగాడు వద్దు వద్దు అని అంటున్నా వెంటపడే ఆడదాన్ని ఏమంటారు అంటూ ఆమె గుండెను ముక్కలు చేసేశాడు. నిన్ను వదిలించుకోవడానికే ఇన్నాళ్లు చూశాను. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా భార్యవి కాలేవు. నా మనసులో నీకు స్థానం లేదు. ప్రాణం పోయినా సరే నిన్ను భార్యగా అంగీకరించను అని తెగేసి చెప్పేస్తాడు దేవ. అతనితో అలా చెప్పమన్నది హరివర్ధనే. నా కూతురికి నువ్వు భర్తగా దగ్గరైతే నేను తండ్రిగా శాశ్వతంగా దూరమవుతాను. నా కూతురికి మెట్టెలు పెడితే నా శవాన్ని చూస్తావు అని చెప్పడంతో దేవ అలాంటి కఠిన నిర్ణయం తీసుకుని దూరమవుతాడు. ఇది నిన్నటి ఎపిసోడ్ ముచ్చట కాగా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. చేసిందంతా చేసేసిన హరివర్ధన్ కూతురికి హితబోధ చేస్తాడు. నీ ఆరాటానికి నీ పోరాటానికి ప్రయోజనం ఉందో లేదో తెలుసుకోవాలి. విలువలేని ఆరాటం వృధా. ఈ విషయం నీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటున్నాను. నువ్వంటే ఇష్టం లేని చోట, నీపై ప్రేమ లేని చోట నువ్వు ఎంత ప్రేమను వెతుక్కున్నా ఉపయోగం ఉండదు. పెళ్లంటే 2 జీవితాల ప్రయాణం, ఒక్క మనిషి తపన కాదు. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకుంటే ఈ కన్నీళ్లు ఇక్కడితో ఆగిపోతాయి. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు. ఇప్పటికైనా ఈ తండ్రి మనసుని అర్థం చేసుకో అని హితబోధ చేస్తాడు హరివర్ధన్. ఇక ఇక్కడ మిథున, అక్కడ దేవ. నీపైన ప్రేమే నిజం, నీతో ఆ స్నేహం నిజం, నా ఊపిరి ఆగేంతగా ఈ బాధే నిజం, నీతో ఈ ప్రయాణమంతా కలలా మారిందిగా అని సాంగ్ వేసుకుని బాధపడతారు. ఇక సీన్ కట్ చేస్తే నిన్న రాహుల్ చింపేసిన చొక్కాని తీయకుండా దాన్నే వేసుకుని బాధపడుతూ ఉంటాడు సత్యమూర్తి. మిథున కూడా వాళ్ళెదురుగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. యావండి చొక్కా మార్చుకోండి అని అంటుంది శారద. షర్టు మార్చుకున్నంత మాత్రాన మామయ్యగారికి జరిగిన అవమానం చెదిరిపోతుందా ఏంటి? ఈ దేవ పుణ్యాన నాన్నకి అడుగడుగున అవమానాలే అని ఎక్కిస్తుంది కాంతం. ఇంతలో మన హీరో గారు దేవ వస్తాడు. తప్పు చేశామనే బాధ లేకుండా కూల్ గా ఎలా ఉన్నాడో చూడండి అని అంటుంది కాంతం. ఇక మన శారద ఆగరా దేవా అని చొక్కా పట్టుకుని ఎందుకిలా చేశావరా అని నిలదీస్తుంది. నువ్వు మనిషివేనా, మానవత్వం లేదా అంటూ భారీ డైలాగులు కొడుతుంది. అంతటితో ఆగకుండా ఎందుకురా ఇలా చేశావు అని చెంపలు వాయించేస్తుంది. అయితే ఎంత అడిగినా నో యూజ్. దేవా నోరు విప్పడు. దాంతో సత్యమూర్తి తప్పు వాడిది కాదు శారదా, వాడిని నమ్మిన మనది. రక్తం మరిగిన పులి మారుతుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో, వీణ్ణి ఎంత నమ్మితే అంత మోసపోవాల్సొస్తుందని మళ్లీ నిరూపించాడు. ఒక ఆడపిల్ల కన్నీటికి చాలా శక్తి ఉంది. ఆ ఉసురు అంత తేలిగ్గా వదిలిపెట్టదు అనేసి వెళ్లిపోతాడు సత్యమూర్తి. ఇక దేవ అద్దం ముందు నిలబడి థూ ఏం బతుకురా నీది అని తనని తానే తిట్టుకుంటాడు. ఆ క్షణంలో చూసేవాళ్లకనిపిస్తుంది ఏం సీరియల్ రా ఇది అని. అయితే ఆదిత్య త్రిపురతో కలిసి మరో కుట్రకు తెరతీశాడు. మిథున దేవాపై పెంచుకున్న నమ్మకం, ప్రేమను చెరిపేస్తే కాని వాళ్లు విడిపోవడం సాధ్యం కాదు. నిప్పుకి ఆద్యం పొయ్యాల్సిందే అనంటాడు. దేవాపై ఉన్న నమ్మకాన్ని చంపేస్తా. ఆ దేవానే వచ్చి మిథున నువ్వు కావాలి అన్నా సరే చీ కొట్టేట్టు చేస్తాను. ఏ భార్య తట్టుకోలేని మోసాన్ని దేవాతో చేయిస్తాను అని పథకం రచిస్తాడు ఆదిత్య. అటు మిథునకు మాత్రం కళ్లు తెరుచుకోలేదు. ఇంకా బంగారం లాంటి నిన్ను దూరం చేసుకుంటున్నాడమ్మా నా కొడుకు అని శారద బాధపడుతూ ఉంటే, ఆయన దూరం చేసుకోవాలనుకుంటే నేను దూరం అవుతానా ఏంటి? ఆయన నన్ను ఎంత దూరం పెట్టాలని చూస్తే నేనంత దగ్గరవుతాను. మా బంధం ఇంకా ఇంకా బలపడుతుంది. జరిగిపోయిన విషయం గురించి నేను బాధపడను, మీరు కూడా బాధపడద్దు. నాలా సంతోషంగా ఉండండి అనంటుంది. అయితే ఆ సంతోషం అలా ఉంటే అది సీరియల్ ఎందుకవుతుంది? దేవాను బిగి కౌగిట్లో బంధించడానికి ఎంట్రీ ఇచ్చింది శూర్పణఖ. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లు చూద్దాం.